వైజాగ్ సిటీకి మధ్యలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న విశాఖ వ్యాలీ స్కూల్ రోడ్లో ఓ కనుజు సంచరించింది. ఈ రోడ్డుకు ఇరువైపులా జూ పార్కు, సీతకొండలు ఉన్నాయి. ఈ కొండల్లో వందల సంఖ్యలో చుక్కల జింకలు, కనుజులు, అడవి పందులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఇవి మేత, దాహం తీర్చుకోవడానికి తరచూ సాగర్ నగర్, విశాలాక్షి నగర్ వంటి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే పెద్ద కొమ్ములు కలిగిన ఓ కనుజు విశాఖ వ్యాలీ స్కూల్ రోడ్లోకి ప్రవేశించింది. ఇది రద్దీగా ఉన్న వాహనాల మధ్య నుంచి రోడ్డు దాటుకుంటూ సీతకొండలోకి చేరుకుంది. రోడ్డుపై సంచరించిన ఆ కనుజును పలువురు ఆసక్తిగా తమ సెల్ ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీశారు. అయితే ఇటువంటి పరిస్థితులే తరచూ ఏర్పడుతున్నాయి. ఇటీవల కాలంలో వైజాగ్ రహదారులపైకి వన్యప్రాణులు ప్రవేశించి తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ముఖ్యంగా జూ పార్క్ నుండి ఎండాడ వరకు జాతీయ రహదారిలో జింకలు, కనుజులు, కొండమేకలు మొదలైనవి ప్రవేశించి గాయాల పాలవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మృత్యువాత పడుతున్నాయి. తాజాగా విశాఖ వ్యాలీ స్కూల్ రోడ్లో ఒక కనుజు రోడ్డుపై హల్చల్ చేసింది. ఆ ప్రాంతం ఇదే. వాహనదారులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో దాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇప్పటికే వన్యప్రాణుల సంరక్షణకు ఆపరేషన్ హనుమాన్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా వన్యప్రాణులకు ఏ విధమైన ఆపద లేకుండా వాటిని సంరక్షించడం అటవీశాఖ అధికారుల ప్రధాన కర్తవ్యం. కంబాలకొండ నుండి ఎండాడ వరకు ఉన్న అటవీ ప్రాంతం జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. దీనికి ఎత్తైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతో తరచూ వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చి ప్రమాదానికి గురవుతున్నాయి. సంబంధిత అటవీశాఖ ఉన్నతాధికారులు వెంటనే జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో ఎత్తైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని జంతు ప్రేమికులు, విశాఖ వాసులు కోరుతున్నారు.